ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం అర్థం చేసుకోబోయే విషయం బైబిల్ ప్రకారంగా వర్ధిల్లడం అంటే ఏంటి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్రాస్పెరిటీ ప్రీచింగ్ లేదా ప్రాస్పెరిటీ గాస్పెల్ లేదా హెల్త్ అండ్ వెల్త్ గాస్పెల్ అని చెప్తుంటారండి. ఈ బోధన గూర్చిన విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ముందుగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం 7-8 వచనాలు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. ఈ వచనాలు బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, దేవుని ఆజ్ఞలను మనం అర్థం చేసుకొని వాటిని పాటిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు అని అర్థమవుతుంది. అదేవిధంగా ఇలాంటి వచనం మరొకటి ఉందండి, అది కూడా చూసుకుందాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈ వచనం ప్రకారం కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ మీరు దివారాత్రము ధ్యానించారనుకోండి, ఆ బైబిల్లో ఉండే ఆజ్ఞలన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయి. అర్థమైన తర్వాత వాటిని మనం పాటించినప్పుడు మనం చేసినవన్నీ కూడా సఫలమవుతాయని ఇక్కడ 3వ వచనంలో చూస్తున్నాం. ఇలాంటి వచనాలు బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయండి. అయితే ఇలాంటి వచనాలను మాత్రమే ఆధారం చేసుకొని బైబిల్లో ఉన్న మరికొన్ని వచనాలను విస్మరిస్తూ వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ప్రపంచ క్రైస్తవ్యంలో చాలామంది బోధకులు ఒక తప్పుడు బోధను బోధిస్తున్నారండి. ఏంటి ఆ తప్పుడు బోధ అని అంటే, మీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తే మీకు ఎలాంటి రోగాలు రావు, ఎలాంటి జబ్బులు రావు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, మీకు ఏ సమస్యలు ఉండవు, మీకు కుటుంబ సమస్యలు కూడా ఉండవు, మీ లైఫ్ మొత్తం కూడా ప్రాస్పర్ అవుతూ ఉంటారు, వర్ధిల్లడం మాత్రమే మీ జీవితంలో ఉంటుందని చెప్తుంటారు. దీన్నే ప్రాస్పెరిటీ ప్రీచింగ్ లేదా ప్రాస్పెరిటీ గాస్పెల్ లేదా హెల్త్ అండ్ వెల్త్ గాస్పెల్ అంటారండి. ఇది తప్పుడు బోధ అండి. అయితే ఇందులో కొంత నిజం ఉంది. ఇప్పుడు మనం 2 వచనాలు చూసుకున్నాం కదా, 2 సందర్భాలు చూసుకున్నాం కదా. దేవుడి ఆజ్ఞలు పాటిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. ఎక్కువ శాతం ఈ తప్పుడు బోధలో కానీ ఏదైనా అబద్ధంలో కానీ కొంత నిజం కూడా ఉంటుందండి. ఎందుకనంటే పూర్తిగా అబద్ధం చెప్తే ఎవరు నమ్మరు కదా. ఈ బోధ ఎందుకు తప్పో తెలుసుకునే ముందు మరికొన్ని వచనాలు మనం చూద్దామండి. దేవుని ఆజ్ఞలను పాటిస్తే మనకి ఆశీర్వాదం కలుగుతుందని కొన్ని వచనాలు చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడ్వబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకున్నట్టుకు యొర్దాను దాటపోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఈ వచనంలో కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి, మీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుంది, దేవుని ఆజ్ఞలను మీరు పాటించకపోతే మీకు శాపం కలుగుతుంది. కొత్త నిబంధనలో కూడా కొన్ని వచనాలు చూసుకుందామండి. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అంటే ఇక్కడ కూడా మనకి నీతిమంతుల ప్రార్థన వైపు మాత్రం దేవుడు వింటున్నట్టు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏమండి, నీతిమంతుల ప్రార్థన చాలా బలమైనది. బాగా మైండ్లో పెట్టుకోండి దీన్ని. ఎందుకంటే
చాలా పెద్ద విషయం అది. దేవుడు మన మాట వింటున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మన మాటను వింటున్నాడు. కాబట్టి దీన్ని మీరు బాగా మైండ్లో పెట్టుకోండి. అయితే మళ్ళీ ఈ టాపిక్లోకి వచ్చేద్దాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానిస్తే, మీరు గౌరవిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అంటే ఆశీర్వాదమే కదండి. ఒకవేళ మీరు గౌరవించకపోతే ఏమవుతుందో కూడా ఆ వచనం నేనే చదువుతాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం అని నేను చదువుతున్నాను. తండ్రిని అపహసించి తల్లి మాట విననుల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. అవునండి, అంటే ఇక్కడ కూడా మీరు తల్లిదండ్రులను గౌరవిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. తల్లిదండ్రులని గౌరవించకపోతే, వాళ్ళని అపహసిస్తే మీకు శాపం కలుగుతుందని మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్లో నేను చెప్పాను కదండి ఇందాక, ఇందులో కొంత నిజం ఉందని చెప్పాను ఈ ప్రాస్పెరిటీ ప్రీచింగ్లో. దానికోసమే ఈ వచనాలన్నీ చూపిస్తున్నాను. దేవుడి ఆజ్ఞల్ని మనం పాటిస్తే ఆశీర్వదింపబడతాము. దేవుడి ఆజ్ఞల్ని మనం పాటించకపోతే ఖచ్చితంగా మనకి కీడు కలుగుతుంది. కానీ ప్రాస్పెరిటీ ప్రీచింగ్తో సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే, అసలు మీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తుంటే మీకు ఏ శ్రమ ఉండదు, మీకు ఏ రోగము రాదు, మీరు ఎప్పుడు కూడా ధనవంతులుగా అవుతారు, రోజు రోజుకి రిచ్ అవుతారు అని ఎక్కడైతే చెప్తున్నారో అది ప్రాబ్లం అండి. అలా చాలామంది ప్రకటిస్తున్నారు. అందులో మన హైదరాబాద్లో ఉన్న శామ్యూల్ పట్టా గారు అని, ఆయన కూడా పాపులర్ ప్రీచర్. ఆయన కూడా ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది బాగా ప్రచారం చేస్తుంటారు. కొన్ని 2 వీడియో క్లిప్స్ చూద్దామండి. నేను చెప్తుంది నిజమో కాదో మీకు కూడా అర్థమవుతుంది. అక్కడ చూడండి ఏం రాసిందో. గాడ్ వాంట్స్ యూ టు బి రిచ్. కెన్ యూ ప్లే ది క్లిప్పింగ్? You know, the Bible says, my people are destroyed for what? Not because the enemy is too big, not because the enemy is too powerful, but because of the lack of knowledge, lack of revelation, lack of understanding. This is what we require. We need to know who we are and what God has provided for us in the context of prosperity. So he says, beloved, above all, I wish that thou mayest prosper and be in health, even as your soul prospereth. I wish that thou mayest prosper and be in health. Be in health. That means God wants every one of us to enjoy divine health. We all love miracles, don't we? Amen. Yes. We all love miracles? Yes. But that's not God's best for us. God's best for us is not to be healed from one sickness and from another sickness and another sickness. No, God's best for us is to live in divine health. Hallelujah. He wants us to enjoy divine health in such a manner that whatever my father suffered from, I will not suffer. See, we've been brainwashed and taught in certain terms and in certain ways in school and in college. Now, we don't deny the facts, but we have to understand truth is more powerful than fact. Come on. The fact is, there are certain sicknesses that people say, or doctors say, or science says are hereditary. Is that true? Your father, so that's why when you go to the doctor, they ask you a history. Did your father have high blood pressure? Did your mother have high blood sugar? Did they have heart attack? Did they have this? Did they have... They're trying to see what your history was, to trace it and to say, okay, based on that, we are not surprised you have this problem. Yeah. So we've been so trained to think in those lines that now we think, oh my God, my dad had arthritis. And so now about 55, 60, and I have a sharp pain in my knees. What's the first thought? Arthritis. Am I clear? Are you following what I'm saying? See, when you entertain that thought, you're opening the door and saying, Mr. Arthritis, please come into my body. You're welcoming him. Whereas you have to, and I have to realize, it might, see, the postman can come. సో విన్నారు కదండి. అంటే మీకు ఒక రోగం వచ్చిన తర్వాత దాన్ని దేవుడు స్వస్థపరచడము, మళ్ళీ ఇంకొక రోగం రావడము, దాన్ని స్వస్థపరచడము, ఇలాంటిది దేవుడి ఆలోచన కాదట. డివైన్ హెల్త్ ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఎప్పుడూ ఉండాలి అన్నట్టు ఆయన చెప్తున్నారు. డివైన్ హెల్త్ అనే పదం మీరు విన్నారు. అంటే ఈవెన్ బీపీ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు, లేకపోతే ఈవెన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవని ఆయన చెప్తున్నారు. అంటే ఆయన ఫ్యాక్ట్ కంటే ట్రూత్ పవర్ఫుల్ అని ఏదో అంటున్నారు.
మరి ఫ్యాక్ట్కి ట్రూత్కి నాకైతే పెద్దగా తేడా తెలియదు. ఫ్యాక్ట్ ఈజ్ ట్రూ అంటే వాళ్ళు ఏం చెప్తుంటారంటే, మీకు ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, మీరు ఏదో పాపంలో ఉన్నారు అందుకే వచ్చింది అని వాళ్ళు చెప్తారు. అది నిజం కాదండి. ఇంకొక వీడియో క్లిప్ కూడా చూద్దాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా బీపీ కానీ షుగర్ కానీ లేదా ఇంకేమైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి, మనము కొంచెం లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకుంటే అవి కంట్రోల్లో ఉంటాయి, బాగుంటాయి. ప్రతి చిన్నదానికి ఇప్పుడు మీరు పాపం చేశారు కాబట్టి అలా ఉంది, మీకు డివైన్ హెల్త్ లేదు, మీకు బైబిల్ సరిగా అర్థం కాలేదని చెప్పడం కరెక్ట్ కాదండి. చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అవునంటారా కాదంటారా? సరిగా స్నానం చేయకపోతే దురద గజ్జి వస్తుందండి, అది కామనే కదా. దాన్ని కూడా మనము డివైన్ హెల్త్ లేదు ఇలా చెప్పకూడదు కదా. ఓకే అండి, ప్లీజ్ ప్లే ది అనదర్ క్లిప్. About who we are. When you get the understanding, you become bold to speak like this. Because of the revelation of the word and knowing the power in the word of God. So I declare wherever I go, I and poverty are divorced for life. I am divorced from poverty. Poverty, I will never be poor. Based on what? Is it because of the wealth I have in the bank or whatever? No. Based on who God is. Based on my relationship with him, he will not permit poverty to come close to me. Because of the understanding I have, that's why the word is so important. Your faith has to be established on what is written. Hallelujah. It is written that God desires you prosper. Watch what he said. I called Abraham. I blessed Abraham. I increased Abraham. It's my responsibility. God takes responsibility to prosper in you and I. If you're excited, shout hallelujah. It's not that you have to strive to become prosperous. Your striving is not for becoming prosperous. You strive to grow in your intimacy with God and grow in your understanding of his word. I labor in prayer, not labor to get money. I labor in the word, not labor to make riches. When I labor in the word, I labor in prayer, I labor to build the kingdom of God, God causes the resources to come to me. They're attracted. I even say this, I'm a money magnet. I mean, some people get very angry about this. They think you're arrogant. I'm not being arrogant. I have so many experiences where people I do not know have come to me and said, Pastor, God told us, or we are led by the Spirit, or we are so touched by whatever, and we have come to sow this into your life. Because we see that when we do this, we get blessed. Okay. మనీ మ్యాగ్నెట్ అనే పదం విన్నారు కదా. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని ఆయన చెప్తున్నారు. బేస్డ్ ఆన్ మై రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ నాట్ అలౌ పోవర్టీ ఎట్ ఆల్ అని ఆయన చెప్తున్నారు. అంటే దేవునితో మంచిగా సంబంధాలు ఉన్నాయి, మీరు దేవుని ఆజ్ఞలన్నీ మంచిగా పాటిస్తున్నారు అని అంటే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని ఆయన చెప్తున్నారు. గాడ్ వాంట్స్ యూ టు బి రిచ్ అని మీరు విన్నారు కదండి ఇందాక. అంటే ఆయన ముందు ఉన్న క్రౌడ్ని, ఆయన ముందు ఉన్న గుంపుని ఆయన ఏ విధంగా ప్రోత్సహిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ భూమి మీద ఉన్న వాటి మీద, ఈ భూమి మీద ఉన్న డబ్బు మీద, వాటి మీద మన మనసుని పెట్టేలాగా ఉంది కదండి. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూద్దామండి. కొలసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పరలోకంలో ఉన్న వాటి మీద మీ మనస్సు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద మీరు ఎక్కువగా మనసు పెట్టుకోకండి అని మనం బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం ఇంకోటి కూడా చూద్దామండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు వీటి విషయం విచారింతురంట. ఏం తింటాము, ఏం తాగాలి, మనకి సరిపడా బట్టలు అవన్నీ దొరుకుతాయో లేదో, నేను రిచ్ అవ్వాలి, వీటన్నిటి గురించి ఎవరు ఆలోచిస్తారని ఉందండి? అన్యజనులు ఆలోచిస్తారని ఉంది. 32వ వచనం చదువుతున్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ కావాలి, మీకు ఆహారం కావాలి, బ్రతకడానికి మంచి ఇల్లు కావాలి, మీకు బట్టలు కావాలి, ఇవన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి మీరు ముందు దేవుని రాజ్యాన్ని, దేవుని గురించిన వాటిని వెతకండి, మిగతా అవన్నీ అనుగ్రహింపబడును అని ఉందా లేదా అండి?
మీరు కష్టపడండి, కష్టపడొద్దని నేను చెప్పట్లేదు. మనం అందరం పని చేయాలి, బైబిల్ ప్రకారంగా మనం అందరం పని చేయాలి, పనికి తగ్గ జీతము తీసుకోవాలి. మీకున్న స్కిల్ని బట్టి మీరు చేస్తున్న ఎన్ని పని గంటలు మీరు చేస్తున్నారు దాన్ని బట్టి మీకు ఆదాయం అనేది వస్తుంది. మీకు మంచిగా డబ్బులు వస్తే అది పాపమేం కాదు. కానీ నేను బాగా సంపాదించాలి, నేను రిచ్ అవ్వాలి, నేను ఆ కార్ కొనుక్కోవాలి, నేను ఆ బిల్డింగ్ కొనుక్కోవాలి, ఇలా ఆలోచించడం అనేది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదండి. 1 తిమోతి 6వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. గాడ్ వాంట్స్ యూ టు బి రిచ్ అని ఆయన చెప్తున్నారు కదండి. గాడ్ వాంట్స్ యూ టు బి ప్రాస్పర్ అని చెప్తున్నారు కదండి. 1 తిమోతి 6వ అధ్యాయం 8వ వచనము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. తినడానికి ఆహారము, బట్టలు అవి సరిపోయా, దానితో తృప్తి కలిగి ఉండండి అని బైబిల్ చెప్తుంది. మీకు అంతకంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏం లేదు, అది పాపం కాదు. కానీ నాకు అది కావాలి, ఇది కావాలి, ఉన్న వాటితో మీరు సంతృప్తి చెందకుండా నేను పెద్ద పెద్ద బిల్డింగులు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, వీటి మీదే ఆలోచన ఉండడం అనేది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు. బైబిల్ అలా చెప్పడం లేదు. కంటిన్యూ చేస్తున్నానండి. 9వ వచనము, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములునైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలా క్లియర్గా మనం ఈ వర్స్లో చూస్తున్నామండి. ధనవంతులగుటకు అపేక్షించకండి, నేను రిచ్ అవ్వాలి, నాకు బాగా డబ్బులు కావాలి, వీటి గురించి మీరు దురాశ చెందకండి అని మనం చూస్తున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. జాగ్రత్తగా దీన్ని బాగా మైండ్లో పెట్టుకోండి. దానికోసం ఆశించి, ధనం కోసం ఆశించి మీరు చేయకూడనివి ఎన్నో చేసే అవకాశం ఉంది. చివరికి మనల్ని మనమే పొడుచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాస్పెరిటీ ప్రీచింగ్ అనేది ముందు ఉన్న జనాలని ధనవంతులు అవడానికి వాళ్ళని ప్రేరేపించడం అనేది బైబిల్ బోధ కాదండి. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో మీరు బ్రతకాలి అని అనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా హింస కలుగుతుంది అని బైబిల్ చెప్తుంది. దేవుని ఆజ్ఞలు పాటించే వారందరికీ హింస ఉంటుంది అని ఉందా? కొందరికి మాత్రమే హింస ఉంటుంది అని ఉందండి. ఇక్కడ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అని చాలా స్పష్టంగా ఉంది. ఎలా మనం హింస పొందుతామండి? ఏ విధంగా హింస పొందుతామో ఒకసారి ఆలోచిద్దాం. ఉదాహరణకి మనం ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం అనుకుందాం. మీరు ఆ ఉద్యోగాన్ని చాలా హానెస్ట్గా చేస్తున్నారు, ఎప్పుడు లంచం తీసుకోరు, కరెక్ట్గా చేస్తున్నారు. మీరు సరిగ్గా లంచాలు తీసుకోలేదు అనుకోండి, ముందు మీ బాస్తో మీకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మీరు లంచం తీసుకుంటే కొంత కమిషన్ ఆయనకు వెళ్తుంది కదా. అందరూ బాసులు లంచం తీసుకుంటారని నేను చెప్పట్లేదు, సహజంగా లోకంలో ఇలాంటివి మనం బాగా చూస్తుంటాము. మరి మీ బాస్కి మీతో ప్రాబ్లం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారండి? ట్రాన్స్ఫర్ చేసేయచ్చు, లేకపోతే మీ మీద తప్పుడు ఎలిగేషన్స్, తప్పుడు నిందలు మోపచ్చు. అదేవిధంగా మీ కొలీగ్స్తో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకనంటే వాళ్ళు అనుకుంటారు ఈయనొక్కడే నీతిమంతుడా, తీసుకుంటే ఏమవుతుంది అని వాళ్ళ వైపు నుంచి కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, బయట బిజినెస్ ఎలా ఉంటుందంటే అండి, ఎక్కువ డబ్బులు తొందరగా సంపాదించడానికి కస్టమర్స్ని బాగా మోసం చేస్తారండి. అన్ని రంగాలలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, అన్ని రంగాల్లో ఇది ఉంది. మీరు ఏదైనా బిజినెస్ పెట్టారు, మీరు అందులో ఎదగాలనుకోండి, మరి మీరు కూడా వాళ్ళలాగా అబద్ధాలు ఆడి మోసం చేస్తేనే కదా తొందరగా ఆ కాంపిటీషన్ని అంటే తట్టుకోగలుగుతారు. మీరు న్యాయంగా చేస్తే ఏమవుతుందంటే చాలా టైం పడుతుందండి. మీరు ఆర్థికంగా సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, సక్సెస్ అవ్వరని నేను చెప్పట్లేదు. దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, సక్సెస్ అవుతారు, కానీ సమయం పడుతుంది. కానీ అప్పుడు దాకా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదండి. దేవుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని పరిశోధిస్తుంటాడు, టెస్ట్ చేస్తుంటాడు. నువ్వు అక్కడ కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన ఆజ్ఞల్ని అనుసరిస్తున్నావో లేదో ఆయన చూస్తుంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. మీరు ఉదాహరణకి సువార్త ప్రకటించడానికి బయట వెళ్ళారు, సోల్ విన్నింగ్కి వెళ్ళారు. ఒక్కొక్కసారి నువ్వు మత మార్పిడి చేయడానికి వచ్చావు, ఇది అదని చెప్పి కొంతమంది దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉంటారండి. కాబట్టి వాళ్ళ వల్ల కూడా మనకి ఆపదలు ఎదురవ్వచ్చు. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అందరూ హింస పొందుదురు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. ఏమండి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కొన్నని లేవు, అనేకములను ఉన్నాయి.
కానీ ఇక్కడ దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. కానీ నీతిమంతునికి అసలు ఏ ఆపదలు ఉండవని ఇక్కడ లేదు కదండి. మనము ఉదాహరణకి చాలామంది భక్తుల జీవితాలు ఆలోచించవచ్చండి. దావీదు గారు కానీ, లేకపోతే యోసేపు గారు కానీ, యోబు గారు కానీ, వీళ్ళందరికీ అనేకమైన ఆపదలు కలిగాయి, కానీ అన్నిట్లో నుండి దేవుడు రక్షించాడు. ఉదాహరణకి యోబు జీవితాన్ని మనం ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ఇక్కడ యోబు గారు యథార్థవర్తనుడు అని మనం చూస్తున్నాము, న్యాయవంతుడని చూస్తున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు, ఆయన దేవుడి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడని మనం చూస్తున్నాము. దేవుడు యోబు గారిని అన్ని రకాలుగా ఆశీర్వదించినట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదే అధ్యాయము 8వ వచనం చూద్దామండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. యోబు గారు వంటి మనిషి అంట భూమి మీద ఎవ్వరూ లేరని దేవుడే ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారండి. 9వ వచనము, దేవుడు ఇక్కడ అపవాదితో మాట్లాడినప్పుడు అపవాది ఇక్కడ రిప్లై ఇస్తున్నాడండి. అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేస్తావు కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి వెళ్ళెను. ఇక్కడ అపవాది రిప్లై ఏం చెప్తున్నాడో చూశారు కదండి. దేవుడితో చెప్తున్నాడు, యోబుని అన్ని రకాలుగా ఆశీర్వదించావు కదా, అందుకు నీ పట్ల ఆయన యథార్థవర్తుడుగా ఉన్నాడు, అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తే ఒకసారి, అప్పుడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో చెప్తున్నాడు. అప్పుడు దేవుడు అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అని అపవాదికి చెప్పాడు, అతని ప్రాణానికి మాత్రం ఏ హాని జరగకూడదు అని ఇక్కడ చెప్పాడండి. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసండి. యోబు గారికి కలిగిన సమస్తం అంతా కూడా పాడైపోయింది, దొంగతనం అయిపోయింది. ముఖ్యంగా తన 10 మంది పిల్లలు కూడా ఒక్క రోజులోనే చనిపోయారు. అప్పుడు యోబు గారు ఏం చేస్తున్నారో 20-21 వచనంలో చూద్దామండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇక్కడ యోబు గారు ఎంత మంచి రిప్లై ఇస్తున్నారో చూడండి. తన పిల్లలందరూ చనిపోయినా కూడా దేవుణ్ణి యోబు స్తుతిస్తున్నట్టుగానే మనం చూస్తున్నాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని ఆయన చెప్తున్నారు. ఈ సంగతుల్లో ఏ విషయమునందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దామండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. దేవుడు చెప్తున్నాడండి, యోబుకి ఏదైతే జరిగిందో దానికి అర్హుడు కాదు, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించావని దేవుడు అపవాదితో చెప్తున్నాడు. యోబు నీతిమంతుడండి, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడని మనం చాలా స్పష్టంగా చూసాం. కానీ ఆయనకి సమస్యలు వచ్చాయా రాలేదా? ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా రాలేదా? ఆర్థిక ఇబ్బందులే కదండి, మొత్తం పోయిందండి. యాక్చువల్గా దేవుడు యోబుని పరిశోధిస్తున్నాడు. మనందరికీ అలా జరుగుతుందని నేను చెప్పట్లేదండి. యోబు చాలా గొప్పవాడు కాబట్టి ఆయనకు అంత పెద్ద పరీక్ష. 4వ వచనం చూస్తున్నానండి. అపవాది చర్మము కాపాడుకున్నట్టుకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా,
అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. 10వ వచనం, అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమునందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నామండి, యోబు గారిని అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తాడు. అతడు ఒళ్ళు గోక్కుకొనడానికి చిల్లపెంకు తీసుకొని గోక్కుంటున్నాడండి. చూసారు కదా ఆయన ఆరోగ్యానికి ఎంత ప్రాబ్లం వచ్చిందో. ఈ సంఘటన జరిగిన తర్వాత యోబు గారిని ఆదరించడానికి యోబు గారి 3 స్నేహితులు వస్తారండి. ఆ తర్వాత యోబు గారి 3 స్నేహితులు కూడా అక్కడ ఆయన ఆదరించడానికి బదులుగా ప్రాస్పెరిటీ ప్రీచింగ్ చేయడం మొదలు పెడతారు. అంటే వాళ్ళకి తెలియదు కదండి పరలోకంలో ఏం జరిగింది, అపవాదితో దేవుని కాన్వర్సేషను అదంతా కూడా వీళ్ళకి తెలీదు. కాబట్టి వీళ్ళు యోబు గారిని నువ్వే ఏదో పాపం చేసుంటావు, నువ్వు పాపం చేసావు కాబట్టే నీకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని వాళ్ళు ఎక్యూజ్ చేయడం, నిందించడం మొదలుపెట్టారండి. కానీ యోబు గారికి తెలుసు ఇంత పెద్ద ఆపద రావడానికి ఆయన అర్హుడు కాదని యోబు గారికి తెలుసు. కాబట్టి ఆయన సమర్థించుకుంటూ యోబు గ్రంథం 21వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో యోబు గారు చూద్దామండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం, భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా నున్నవి, దేవుని దండం వారి మీద పడుటలేదు. ఇక్కడ యోబు గారు చెప్తున్నారు, బయట అందరినీ భక్తిహీనులు చూస్తున్నావు కదా, వాళ్ళు వృద్ధులై రోజు రోజుకి బలాభివృద్ధి పొందుతున్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా స్థిరపరచబడుచున్నాయి, వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమంగా నున్నవి. దేవుని వాళ్ళు భక్తిహీనులైనప్పటికీ కూడా దేవుడు వాళ్ళని శిక్షించడం లేదు. 13వ వచనం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఇక్కడ యోబు గారు ఈర్ష్య పడుతున్నట్టు మనకి కనిపించట్లేదండి. భక్తిహీనుల మీద వాళ్ళు బలాభివృద్ధి పొందుతున్నప్పటికీ కూడా, వాళ్ళు రోజు రోజుకు ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ కూడా మనం ఈర్ష్య పడాల్సిన అవసరం లేదండి. 14వ వచనంలో వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. వారు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయన్ను సేవించుటకు సర్వశక్తులకు వాడెవడు, మేము ఆయన్ను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. ఈ భక్తిహీనులు దేవుని గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదని చెప్తున్నారు. మేము ఆయన సేవించడానికి సర్వశక్తులకు దేవుడు ఎవరు, ఆ దేవుడికి ప్రార్థన చేస్తే మాకేంటి లాభం కలుగుతుందని వారు చెప్తున్నారు. వాళ్ళు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతున్నప్పటికీ కూడా వాళ్ళకి పొంచి ఉన్న ప్రమాదం ఏంటో తెలుసా అండి? ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. చాలా ప్రమాదకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారండి. మనము వాళ్ళని చూసి ఈర్ష్య పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. యోబు గారు తన గురించి చెప్పుకుంటున్నారు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. భక్తిహీనుల పరిస్థితి మనం ఇప్పటివరకు చదువుకున్నాం, కానీ యోబు గారు భక్తిహీనులు కాదండి. కానీ ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు లేదా ఆరోగ్యపరంగా కూడా ఇక్కడ చాలా సమస్య ఎదుర్కొంటున్నట్టు మనం చూస్తున్నాము. దేవుడు ఇక్కడ ఆయన్ని పరిశోధిస్తున్నాడు. నన్ను పరిశోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదునని యోబు గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారండి. మరి దేవుడు ఏం చెప్పారో చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నామండి, దేవుడు యోబుకి పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా ఇచ్చినట్టు చూస్తున్నాం. అంటే దేవుడు పెట్టిన టెస్ట్లో యోబు గారు పాస్ అయ్యారు కదండి. 12వ వచనం చూద్దామండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తరువాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. అంటే
చివరికి వెళ్ళేసరికి యోబు యొక్క జీవితం చివరికి వెళ్ళేసరికి ఆయన బాగా ఆశీర్వదింపబడినట్టు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. యోబు జీవితంలో మధ్యలో ఆయన ఎన్నో శ్రమల గుండా వెళ్ళింది కూడా మనము చూస్తున్నాం. ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం యోబు గారి గురించే ఉందండి, అది కూడా చూద్దాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. 11వ వచనము, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. అంటే ఇక్కడ దేవుని ప్రవక్తలు చాలామంది శ్రమానుభవములు పొందినట్టు ఈ వచనం నుండి మనం చూస్తున్నాం. వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోవాలి అని మనం చూస్తున్నామండి. అంతేగాని మనకి ఏ శ్రమలు రావు, అన్ని రకాలుగా ఆశీర్వదింపబడతాము, ఖచ్చితంగా మనము రోజు రోజుకి ధనవంతులు అవుతామని ఇక్కడ లేదండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడిని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ యోబు యొక్క సహనం, ఆయనకి ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా, తన పిల్లలందరూ చనిపోయినప్పటికీ కూడా, తనకి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదురైనప్పటికీ కూడా, తన ఆరోగ్యం పాడైపోయినప్పటికీ కూడా దేవుడి యందు నమ్మకాన్ని ఆయన వదలలేదు, దేవుణ్ణి ఆయన దూషించలేదు. చాలా స్పష్టంగా మనము యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూసాము. ఆయన యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, చెడుతనంను విసర్జించినవాడు. మరి ఆయన బాధల గుండా వెళ్ళడం మనం చూస్తున్నాము, ఆయన శ్రమల గుండా వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రాస్పెరిటీ ప్రీచింగ్ అనేది తప్పండి. యోసేపు గారి జీవితం మనం మామూలుగా ఆలోచిద్దామండి. ఏమండి, యోసేపు గారి సహోదరులే ఆయన్ను కొట్టి గుంటలో పడేశారు. ఆయన్ను ఈజిప్షియన్స్కి తన సొంత సహోదరులే బానిసగా అమ్మేశారు. ఈ సహోదరులు వెళ్ళి వాళ్ళ యోసేపు గారి నాన్నగారితో ఏం చెప్పారంటే, ఒక క్రూర మృగం వచ్చి చంపేసింది అని అబద్ధం చెప్పారండి. కానీ మనం బైబిల్లో చూస్తున్నాము, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను అని మనం చూస్తున్నామండి. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, 17 ఏళ్ల యువకుడు వేరే దేశంలో, తనకు తెలియని దేశంలో బానిసగా ఉన్నాడు. ఆ దేశంలో ఉండే భాష ఆయనకి రాదు. ఆయన మీద చేయని తప్పు మోపబడింది. దానివల్ల ఆయన జైలు పాలవ్వాల్సి వచ్చింది. ఆయన ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. కానీ చివరికి వెళ్ళేసరికి ఆయన ఈజిప్ట్ దేశం మొత్తంలో సెకండ్ ఇన్ కమాండ్, అంటే రాజు తర్వాత స్థానంకి ఆయన వచ్చేసాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేశాడు. కానీ యోసేపు చాలా శ్రమల గుండా వెళ్ళాడు, దేవుని యందు ఉన్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 37వ వచనం. ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఇంగ్లీష్లో చదువుతానండి. మార్క్ ద పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ బిహోల్డ్ ది అప్రైట్, ఫర్ ద ఎండ్ ఆఫ్ దట్ మ్యాన్ ఈజ్ పీస్. అంటే యథార్థవంతుడు ఎవరో, నిర్దోషి ఎవరో కనిపెట్టుకొని చూడండి ఒకసారి. ఫర్ ద ఎండ్ ఆఫ్ దట్ మ్యాన్ ఈజ్ పీస్. అతని చివరి స్థితి సమాధానకరంగా, శాంతికరంగా ఉంటుంది అని మనం చూస్తున్నాం. ఏమండి, మీ జీవితంలో ఏమేం జరగబోతుందో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. మీరు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో నేను చెప్పలేను. మీరు ఎలాంటి శ్రమల గుండా వెళ్తారో మనం చెప్పలేము. కానీ మీరు దేవుని ఆజ్ఞలను పాటించి, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన్ను ప్రేమించి మీ జీవితంలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీ చివరి జీవితం ఎట్ ద ఎండ్ మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు రిగ్రెట్ అవ్వరండి. ఖచ్చితంగా ఒక మంచి జీవితం నేను జీవించాను అని వృద్ధుడైన తర్వాత మరణిస్తారు. నిర్ణయం మీ చేతిలోనే ఉందండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఒకటే జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని దేవుని ఆజ్ఞలను పాటించి, ఆయన్ని అనుసరించి బతికి సంతృప్తిగా మనం ముగిద్దాము. ఇది నిజమైన బోధ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.